వ్యక్తిగత కారణాలేంటో రోజుకోటి వస్తుంది. ఇవాళ కూడా పేపర్లో చూసాం. 84 లక్షలు వర్క్ చేయకుండా ఏ రకంగా దారి మళ్ళినయో దానికి కారణం ఎవరు? ఇవన్నీ నీ పర్యవేక్షణలో జరగాలి కదా. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నీ బినామీ కాంట్రాక్టర్లు ఎవరో, మీ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళకి బినామీ కాంట్రాక్టర్లు ఎవరో అన్నీ కూడా చర్చకు వస్తాయి. ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో అన్నీ తీస్తాం బయటికి. 9 సబ్స్టేషన్లు కడితే నీ హయాంలో 9 సబ్స్టేషన్ల కాంట్రాక్టర్ ఎవరు? ఇవాళ గాంధీ పార్కును కడితే గాంధీ పార్కులో కాంట్రాక్టర్ ఎవరు? ఎందుకు మీరు సిబిల్లులు పెట్టారు గాంధీ పార్క్కి? ఒక కాంట్రాక్టర్ ఇవ్వచ్చు కదా. అంటే సిబిల్లులు పెట్టుకుంటే మీ ఇష్టానుసారంగా అవినీతి చేయొచ్చు. ఆ అవినీతిలో భాగమే కదా ఇవాళ. సో దయచేసి కూటమి ప్రభుత్వాన్ని నిందించే చర్యలు మానుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చెబుతూ, ఖచ్చితంగా మా ప్రధాన కార్యదర్శి బోనమాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్లుగా రేపు జరగబోయేటటువంటి నగరపాలక సంస్థ సమావేశాల్లో మా పార్టీ తరఫున 6 కార్పొరేటర్లు ఉన్నారు. మా పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి 2 ఉన్నారు. అట్లాగే మొన్న మా పార్టీ భావాలు నచ్చి 4 మా పార్టీలో చేరటం జరిగింది. మొత్తంగా 6 కార్పొరేటర్లు మా తరఫున ఉన్నారు. చర్చలో పాల్గొంటారు. ఒక అర్థవంతమైన చర్చకు దారితీస్తారు. నగర అభివృద్ధి మీద మాట్లాడతారు. జరగబోయేటటువంటి ఏదైతే ఇప్పుడు మేయర్ రిజైన్ చేశాడో ఆ ఖాళీ కానీ, మరి డిప్యూటీ మేయర్ కూడా వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటే వెళ్ళిపోవాలి. వాళ్ళకి సంఖ్యాబలం లేనప్పుడు వాళ్ళందరూ వాళ్ళు తప్పుకోవటం అనేది ఆత్మాభిమానం ఉన్నటువంటి మనుషులు చేసే పని. ఇది ఎప్పుడో చేయాలి ఇది, కానీ ఇప్పుడు దాకా కూడా లాక్కొచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా ఖాళీ అవుతాయి. ఖాళీ అయిన తర్వాత ఖచ్చితంగా కూటమి ధర్మం ప్రకారం 3 పార్టీలు మీకు కూర్చుంటాం, మాట్లాడిన తర్వాత ఎవరు వ్యక్తులు అనేది ఒక నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో ఈ 4 సంవత్సరంలో చేయలేనటువంటి పనులన్నీ దీనికి మించి సంవత్సర కాలంలోనే అభివృద్ధి చేసి గుంటూరు పట్టణాన్ని కార్పొరేషన్ స్థాయికి తీసుకొచ్చి నిలబెట్టే బాధ్యత కూడా జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పేసి ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా గుంటూరు నగర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా సహకరించండి. మన నగరాన్ని మనం పునర్నిర్మించుకుందాం. చక్కని సిటీలాగా, ఒక మంచి సిటీలాగా. ఇవాళ ఎక్కడ చూసినా కానీ డ్రైనేజ్ సమస్యతో, మురుగుతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ సంవత్సర కాలంలో ఒక మంచి సిటీలాగా తీర్చిదిద్దుదామని చెప్పేసి దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. కోరుకోవటం సహజం. ఎవరైనా రాజకీయాలు ఉన్నప్పుడు కోరుకోవటం అనేది సహజం. అందుకని చెప్తున్నాం కదా, ఒకసారి కూటమిలో 3 పార్టీలు ఉన్నాం కాబట్టి 3 పార్టీలను కూర్చుంటాం, మాట్లాడుకున్న తర్వాత ఎవరు ఏంటి అనేది ఖచ్చితంగా చర్చిస్తాం. 3 పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటికైతే ఏమి ఊహాగానాలు ఇవన్నీ ఖచ్చితంగా డిసైడ్ అవ్వలేదు. అంటే ఉన్నటువంటి ఇంకో 2వ డిప్యూటీ మేయర్ ఆయన కూడా అవిశ్వాసం పెట్టి దించబోతా ఉన్నారు. దించిన తర్వాత డిస్కస్ చేసి ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మేము కూర్చుని మాట్లాడి మళ్ళీ ఎవరనేది ఒక నిర్ణయానికి వచ్చి ఖచ్చితంగా మీడియా సమావేశం ద్వారా ప్రజలందరూ కూడా 3 పార్టీలు కలిసి కూర్చొని